నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం రాకముందు కుప్పం అంటే ఎవరికీ తెలియదు. పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. నేడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఘనత అని తెలియజేసిన గుడిపల్లి మండలం కేబీపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కేవి మురగేష్ మరియు 113 బూత్ ఇన్ఛార్జ్ కుప్పం నియోజకవర్గం ప్రజలు, రైతులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నారా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారము. 113 బూత్ కన్వీనర్ నేను. ఇంతకుముందు స్థానిక ఎలక్షన్లో నా పేరు కేవీ మురుగేశ్వర్. ఇంతకుముందు స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 113 బూత్లో 975 ఓటర్స్ ఉంటే దాంట్లో నేను 821 వేలు మెజారిటీ తెచ్చాను. వైఎస్ఆర్కు 154 మాత్రం ఇచ్చినాను. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా సర్పంచ్ టికెట్ ఇస్తే ఆయనకి ఇంకా మెజారిటీ తెచ్చి కాలేజీ మొన్నే ఓపెన్ చేసినారు. ఇంతకుముందు అంతా బయట వెళ్ళేవాళ్ళు చదువుకునేది పక్క రాష్ట్రాలకు. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి కుప్పంలో వచ్చి ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే చదువుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ కూడా ఇక్కడికి రెడీ అవుతుంది. మన రైతుల గురించి ఈ తరకారీ అది ఇక్కడ అమ్ముకునేది కాకుండా బయట దేశాలు కూడా అమ్ముకునేటట్లా పెద్ద ఇంత సక్రమంగా చేస్తున్నాడు. త్వరలోనే ఎయిర్పోర్ట్స్ కూడా రెడీ చేసి మన రైతులందరినీ కూడా ఆదుకుంటారు. తిరుపతి దగ్గర అబ్బుగా ఇండస్ట్రియల్ 3000 ఎకరాలతో పెడుతున్నారు. జాబ్ లేని వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ అక్కడ రెడీ అయితే అక్కడ కూడా మన జాబ్ చేసుకొని కర్ణాటక, చెన్నై అట్లా పోయే పని లేకుండా మన కుప్పంలో ఇక్కడే చేసుకోవాలంటారు. ఈ అవకాశం కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా భువనేశ్వరమ్మ గారికి, లోకేష్ సార్ గారికి, కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి, మన మురత్నం సార్ గారికి, మన సుబ్బు పార్టీ ప్రెసిడెంట్ సుబ్బు గారికి అందరికీ ధన్యవాదాలు. చంద్రశేఖర్ అన్న గారికి, సురేష్ బాబు గారికి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు.